ఖచ్చితంగా ఇంకో మాట చెబుతున్నానమ్మా, ఇవాళ వివాహం చేయగానే సరిపోలేదు, వివాహం తర్వాత సమస్యలు చాలా వస్తున్నాయి, అందరూ ఎదుర్కొంటున్నారు. ఇంచుమించు ప్రతి ఇంట్లో విడాకుల సమస్య ఉందంటే ఆశ్చర్యం ఏం కాకపోవచ్చు. ఒకవేళ కలిసి ఉన్న మనసులు కలవడంలా ఈ చిన్నప్పటి నుంచి ఆగి మాట్లాడడం, అత్యవసరమైతే మాట్లాడడం, ఆచి తూచి మాట్లాడడం, చుక్కబెట్టినట్టుగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం నేర్పితే వివాహానంతరం సమస్యలు కూడా తగ్గిపోతాయి. జవాబు ఇవ్వవలసే ఇస్తాం, భార్యకి కానీ భర్త కానీ, లేకపోతే వదిలేస్తాం ఆ విషయాన్ని. వదిలేయి, నువ్వు అనుకో, మంచిదే, నీకే తెలుస్తుంది, వదిలేయి. రెండో రోజు వాళ్ళే తెలుసుకుంటారు, అయ్యో పొరపాటు చేశామని. మనం ఏదో ఆవేశంలోని, వారి ఏదో ఆవేశంలోని పెద్ద గొడవ అయిపోతుంది. అక్కడ పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళు అదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. ఎందుకంటే మనం తెలుగు మీడియం, వారు ఇంగ్లీష్ మీడియం కదా, అడ్వాన్స్. మనం తిట్టుకుంటూ లేస్తే వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు, కొంచెం అడ్వాన్స్ కదా. మరి అది జరగకుండా ఉండాలంటే ఆచితూచి మాట్లాడడం ఉండాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఆ కోపం రాకుండా ఉండాలంటే నెమ్మదిగా మాట్లాడండి. ఎందుకంత ఆవేశం, ఎందుకంత తొందర? ఇదాన ఉపన్యాసం పోనీ 8 గంటల్లో ముగియాలి, ఇన్ని పద్యాలు చెప్పాలని మాకు ఒక టార్గెట్ అంటారు, ఓ లక్ష్యం ఉంది, మేము ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మేము కొంచెం తొందరగా చెప్పచ్చు. మీ అందరికీ అవసరమేం లేదు కదండి. ఆ ఓర్మే సంసారాలు నిలబడుతుంది. ఓర్మే చదువుని విద్యార్థిని సంస్కారవంతులను చేస్తుంది. కానీ లోకం తీరు ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఓర్మి కలిగి ఉంటే మన ఆక్షేపిస్తారండి. ఓర్మి కలిగియునుండిన వారలగని ప్రజ్ఞలేని వారని ఎదరు. ఓర్మి కలిగియునుండిన వారలగని ప్రజ్ఞలేని వారని ఎదరు. అవును అవును. ఆరయ సత్పురుషాళికి ఓరిమియే భూషణంబురోరి కుమారా. ఆరయ సత్పురుషాళికి ఓరిమియే భూషణంబురోరి కుమారా. ఈ ఓర్మి సహనం అనేదాన్ని 8-9 ఏళ్ల వయస్సు నుంచే, కౌమార వయస్సులోనే నేర్పాలి. పెద్ద అయ్యాక రాదు.